వైజాగ్ దుర్గాలమ్మ జాతర లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి ఆశీర్వాదం పొందండి. వైజాగ్ పూర్ణ మార్కెట్ ఏరియాలో దుర్గాలమ్మ వారి దేవస్థానం చూస్తుంటే కన్నుల పండగగా ఉంటుంది. అమ్మవారి నిత్యం భక్తులతోనైతే రద్దీగా ఉండే ఈ యొక్క ఆలయం చాలా అద్భుతం. ముఖ్యంగా ఏంటంటే శివరాత్రి వేళల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం చాలా అద్భుతంగా పండగ వాతావరణం అయితే వైజాగ్లోని చాలా అద్భుతం అద్భుతం అద్భుతం. ప్రతి సంవత్సరం ముఖ్యంగా శివరాత్రి నుండి జరిగే ఈ పండగకి నిజంగా అసంఖ్యాకంగా భక్తులు రావడం, కుటుంబ సభ్యులు, చుట్టాలు అందరూ కూడా సరదాగా జరుపుకునే ఈ పండగ నిజంగా మొత్తం వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అయితే ఆలయ ప్రాంగణంలో దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారండి. స్వయం పూజ అమ్మవారి విగ్రహాలన్నమాట. మనం పూజలు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం తీర్థ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టే విధంగా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారండి. నిజంగా ప్రతి సంవత్సరం మేమైతే వచ్చి ఇక్కడ అమ్మవారికి తీర్థ ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ పెట్టుకొని నిజంగా చక్కగా మన ఇంట్లో పండగ అయితే ఎలా చేసుకుంటాం అదేవిధంగా కుటుంబ సభ్యులందరం కలిసి వచ్చి ఇక్కడ పండగ జరుపుకుంటాం. మా ఉత్సవాలు అయితే చాలా అద్భుతం. ఓం ఓం జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమిచ్చు బొజ్జ గణేశ. జై జై గణేశ, జై కొడతా గణేశ, అభయమిచ్చు బొజ్జ గణేశ. అమ్మవారి దేవస్థానం చుట్టూ 4 వీధులు. 4 వీధుల్లోని ఎంతోమంది భక్తులు సంఖ్య చెప్పలేమండి. ఎందుకంటే ప్రతిసారి కూడా జనాలు పెరుగుతూ సంఖ్య ఎక్కడికో దాటిపోయింది. ఎందుకంటే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి తప్పనిసరిగా కార్యక్రమం కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అమ్మవారిని చూస్తుంటే చాలా అద్భుతం. ఎందుకంటే ఈ అమ్మవారిని అలంకరణ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. మొత్తం ఈ సీజన్లో వచ్చినటువంటి అన్ని పండ్లతోని ఈ అమ్మవారిని అలంకరిస్తుంటారు. ముఖ్యంగా శివయ్యని దర్శించుకోవడానికైతే భక్తులు పోటెక్కుతుంటారు. ఇక్కడ చూస్తే తినుబండారాలు, ఆహార పదార్థాలు, మనం పూర్వం కాలం ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో ఆ ఆహార పదార్థాలతో పూజించే కార్యక్రమం. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అన్లిమిటెడ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.